అధ్యాయము 27 హైదరాబాదు నవాబు సైన్యాధికారి అప్పారావు వారికి సంతతి లేకుండెను. ఆయన భార్య భీమాబాయి ప్రభువులీలలు వినివారిని దర్శింపదలచి సైనికులతో పల్లకిలో కళ్యాణి నగరమునకు పయనించెను. మార్గముననే ఇద్దరు బాలకులు తగవులాడుకొనుచుండిరి. ఆమె సైనికులను పంపి వారిని శాంతింపచేయ ప్రయత్నించెను. అందులో ఒకరు ఆమె పైకము నీయబోను, నా బాలుడు వలదా అనెను. ఆమె ఒక సైనికుని నుండి గవ్వలు సేకరించి ఇచ్చి కళ్యాణి నగరము చేరెను. బాలమాణిక్య ప్రభువు ఇంటి యందు లేనందున వేచి ఉండెను. మరల ఆటలాడుబోవుచు భీమాబాయిని గాంచి, నీకిదివరకే ఎనమండుగురు సంతానము నిచ్చితిని కదా, నన్నింకను ఏల బాధించెదవు అనిరి. ఆ గృహిణి తన నుండి గవ్వలు తీసుకొనినది మాణిక్య ప్రభువని ఎరుగదుగదా. ఆమెకు కాలక్రమమునందరూ బిడ్డలు కలిగిరి. బాలమాణిక్య ప్రభువు జీవహింస చేయవలదని తోటి బాలురకు బోధించుచుండిరి. వారు తిరుగుచుండిన అరణ్యమున ఒక రామచిలుక మరణించిపడెను. ప్రభువు దానిని చేతగొని, నీ గూటికి పొమ్ము అని విసరినేగా నది రెక్కలు లెగురవేయుదురు. తన గూటిని చేరెను. తన మిత్రులతో సమీపారణ్యములకు కూడా పోయి తాము ఆకస్మికముగా అంతర్ధానమగుచుండిరి. 3-4 దినముల పిదప మరల దర్శనమిచ్చుచుండిరి. కళ్యాణి సమీపమందలి గుహయందు ఒకనాడు ప్రవేశించిరి. కొంత దూరము పోగా ఒక పులి గాండ్రించి అరచుట విని తోటి బాలురు వెనుదిరిగి ఇండ్లకు పరుగెత్తిరి. బాలమాణిక్య ప్రభువు లోనికి పోయిరి. వారందేమి నిర్వహించిరో ఎవరునూ ఎరుగరు. వెలుపలికి వచ్చి వారు క్షేమముగా నున్నారని విని మరల బాలురు వారిని చేరిరి. శ్రీ మాణిక్య ప్రభువు ఎచ్చటనున్నను అరణ్యమునందున్నను ఎందరో వ్యాధిగ్రస్తులు, ఆర్థిక కాములు, బాధాపీడితులు, జిజ్ఞాసువులేగాక జ్ఞానులు కూడా వారిని దర్శించుచుండిరి. కేవలము 17 సంవత్సరముల వయస్సు వచ్చు సరికి వారిని ఎందరెందరో దర్శించి వారి అద్భుతలీలల వలన మేలు పొందుచుండిరి. ఒకనాడు తమ మిత్రులతో గుహను ప్రవేశించిరి. అచట ఒక బైరాగిని గాంచి అతని నుండి ప్రసాదము తీసుకొనదలచిరి. అతని వెంట కుక్కలు ఉండెను. అతడు తన భిక్షాపాత్ర నుండి ఒక రొట్టె తీసి దానిని కుక్కపాలు, చనిపోయిన పామును కలిపి ముద్దచేసి కొంత ప్రభువువారికి ప్రసాదించిరి. నిస్సందేహముగా ప్రభువు దానిని మింగివేసిరి. వారి మిత్రులు అసహ్యించుకొని తీసుకొనరేరి. కొంత తడవున ప్రసాదము మాయమయ్యెను. ప్రభువు తన తోటి బాలకులు దురదృష్టవంతులు అనిరి. ఆ బైరాగి ఎంతటి మహాత్ముడో, దత్తప్రభువో అయి ఉండనవు. బాలమాణిక్య ప్రభువు ఒక దినమున తమ మాతృదేవికి తమ నోరు తెరచి దత్తాత్రేయమూర్తిని దర్శింపచేసిరి. ఆనాడు బాలకృష్ణుని నోట విశ్వమును దర్శించిన యశోద వలె ఈనాడు బాలమాణిక్య ప్రభువు నోట దత్తాత్రేయ అవతారమున త్రిమూర్తుల దర్శించిన బయాదేవియు అదృష్టవంతురాలే కదా. శ్రీ మాణిక్య ప్రభువు అన్నగారైన దాదా మహారాజ్ ఉపనయనముగు వరకు మౌనము వహించిరి. ఉపనయనానంతరమే మాటలాడిరి. వీరిని మారుతి అవతారమే అనుచుండిరి. వీరు ఏకాంత ప్రియులైయుండిరి. యుక్త వయస్సున వీరి వివాహము చేయదలచి ముహూర్తము కూడా నిశ్చయించిరిగాని వలయధనము, సామగ్రి ఆర్థిక లోపము వలన సమకూర్పలేకుండిరి. తల్లి బయాదేవి ముహూర్తము సమీపించుకొలది వ్యాకులపడసాగరి. ఆ సమయమున మాణిక్య ప్రభువుని భక్తులెవరో వలయు వస్తువులనెల్ల తెచ్చి సమర్పించిరి. వివాహము వైభవముగా జరిగెను.